కాఫీ ఈ రెండూ తాగేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఉదయాన్నే నిద్రలేచాక వర్క్ ప్రెషర్లో ఉన్నా, ఇంటికి కొత్తవారు వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది టీ లేదంటే కాఫీ. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లలో రకరకాల టీ, కాఫీలు విక్రయిస్తుంటారు. దేనికదే ప్రత్యేకత. అలాగే తమిళనాడులో కూడా ఓ స్పెషల్ కాఫీ ఉంది. అదే డిగ్రీ కాఫీ. ఈ పేరు వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇక్కడ దొరికే ఈ కాఫీ చాలా ఫేమస్. తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో ఈ డిగ్రీ కాఫీని విక్రయిస్తున్నారు. దీనికి ఘనమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది. నాణ్యమైన పదార్థాలతో మాత్రమే ఈ డిగ్రీ కాఫీ రెడీ చేస్తారు. ఇందులో వాడే పాలని ఫస్ట్ డిగ్రీ మిల్క్ అని పిలుస్తారు. అంటే ఈ పాలలో చుక్క నీరు కలపరు, పూర్తిగా గేదె పాలు. అలాగే పాల ఉష్ణోగ్రతను కొలిచే డిగ్రీల కొలమానం వల్ల కూడా ఈ కాఫీకి డిగ్రీ కాఫీ అని పేరు వచ్చిందని చెబుతుంటారు. దక్షిణ భారతదేశంలో కాఫీ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో కుంభకోణం డిగ్రీ కాఫీకి ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటిష్ పాలనా కాలంలో కాఫీ దక్షిణ భారతదేశంలో ఇంట్రడ్యూస్ అయింది. అప్పటి నుండి కూడా ఆలయ పట్టణమైనటువంటి ఈ కుంభకోణంలో డిగ్రీ కాఫీ ప్రసిద్ధి చెందింది. అసలు డిగ్రీ అంటే ఏంటి? ఒక 2-3 అర్థాలు వచ్చేలాగా డిగ్రీ అనే పదాన్ని ఈ డిగ్రీ కాఫీలో ఉపయోగిస్తారు. డిగ్రీ అంటే పాల స్వచ్ఛతను చెప్పేందుకు ఉపయోగించేటువంటి పదం అని చెప్పొచ్చు. అంటే ఒక నాణ్యతకు హాల్ మార్క్ అని చెప్పొచ్చు. లాక్టోమీటర్ ద్వారా పాల స్వచ్ఛతను మెజర్ చేసినప్పుడు డిగ్రీ అని కొలుస్తూ చెప్తూ ఉంటారు. గేదె పాలు లేదా నీరు కల్పని పాలు, స్వచ్ఛమైన పాలు ఉపయోగించినప్పుడు డిగ్రీ కాఫీ అని చెప్తుంటారు. ఇక మరో అర్థం డికాషన్. అలాగే పాలను ఇలా 90 డిగ్రీస్లో ఫ్రాతింగ్ కోసం చేసినప్పుడు దాన్ని కూడా డిగ్రీ అని అంటుంటారు, డిగ్రీ కాఫీ అని అంటుంటారు. ఇక మరో అర్థం ఏంటి అంటే ఫస్ట్ డికాషన్. అంటే ఫ్రెష్ బీన్స్ నుంచి వచ్చినటువంటి పౌడర్లో నుంచి తీసినటువంటి ఫ్రెష్ డికాషన్ని, ఫస్ట్ డికాషన్ని డిగ్రీ అని కూడా మెజర్ చేస్తుంటారు. అలా ఈ డిగ్రీకి 2-3 అర్థాలు వచ్చేలాగా చెప్తుంటారు. స్వచ్ఛమైన, నాణ్యమైన రోబస్టా అలాగే అరబికా కాఫీ బీన్స్ నుంచి అవి గ్రైండ్ చేసి వాటిలో నుంచి అవి వచ్చిన పౌడర్లో కాస్త పర్సంటేజ్ని చకోరి యాడ్ చేసి ఆ తర్వాత వేడి నీళ్ళు పోసి సాంప్రదాయమైనటువంటి ఫిల్టర్ పద్ధతి ద్వారా, అంటే కాఫీ ఫిల్టర్ చేసేందుకు ఉపయోగించే ఒక డబరాలో డికాషన్ తీసి వేడి నీళ్లు పోసి అందులో నుంచి వచ్చే ఆవిరిని పర్క్యులేట్ చేసి తీసినటువంటి డికాషన్ని స్వచ్ఛమైన పాలలో కలిపి ఎటువంటి నీళ్లు యాడ్ చేయకుండా నురుగు వచ్చే వరకు, ఫ్రాతింగ్ వచ్చే వరకు పాలని అలాగే డికాషన్ని అటు ఇటు కలిపి చక్కెర యాడ్ చేసి ఇచ్చేటువంటి ఈ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ భారతదేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా ఎంతో ఫేమస్ అని చెప్పొచ్చు. ఈ కుంభకోణం డిగ్రీ కాఫీ అనేది కేవలం కాఫీ మాత్రమే కాదు, సాంప్రదాయం, అలాగే మన పూర్వీకులు ఆథెంటిక్గా సాంప్రదాయ విధంగా మనకి ఇచ్చినటువంటి ఒక సంపద అని చెప్పొచ్చు. డిగ్రీ కాఫీ షాపు 40 ఏళ్లుగా కుంభకోణంలో ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. డిగ్రీ టేస్ట్ వెనుక ఓ సీక్రెట్ ఉందని, ఒక పర్టికులర్ రేషియోలో పాలు, డికాషన్ కలపాలని, దానివల్లే మంచి రుచి వస్తుందని అంటున్నారు. సంవత్సరాల నుంచి డిగ్రీ కాఫీ షాపు కుంభకోణంలో ఉంది. ఇప్పుడంటే ప్యాకెట్ పాలు వచ్చాయి, కానీ అప్పట్లో కేవలం ఆవు, గేదె పాలు మాత్రమే ఉండేవి. ఆ స్వచ్ఛమైన పాలను మాత్రమే వాడి ఈ కాఫీ తయారు చేయడం ప్రారంభించారు. ప్రత్యేకమైన డిగ్రీ సెల్సియస్ వరకు పాలను వేడి చేసి, అలాగే వేడి చేసిన నీటిని కలిపి కాఫీని తయారు చేస్తాం. అప్పుడే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కాఫీని తయారు చేసే సమయంలో పాలు వేడి ఉండాలి, అలాగే టీ కేస్ కూడా వేడిగా ఉండాలి. రెండూ వేడిగా ఉంటేనే మంచి రుచి వస్తుంది. నేను షాప్ ప్రారంభించిన తర్వాతే నాకు ఈ విషయాలు తెలిసాయి. అంతేకాదు, కాఫీ సరిగ్గా మిక్స్ చేసినప్పుడే మంచి రుచి వస్తుంది. 80-20 లేదా 90-10 రేషియోలో మిక్స్ చేయడం వల్ల కాఫీ రుచి పెరుగుతుంది. అలాంటి కాఫీ తాగినప్పుడు మెదడు ట్యూన్ అవుతుందని ఆర్టికల్లో చదివాను. ట్యూన్ பண்ணும்போது நமக்கே தெரியாது ஒரு பூஸ்டப்பாக இருக்கும் அப்படிங்கிற மாதிரி அது ஒரு ஆர்டிக்கல் படித்தேன். எனக்கு தெரிந்த விஷயம் தான். இன்னொன்று குறிப்பிட்ட அந்த விஷயம் கடைகளை ஆரம்பித்ததுக்கப்புறம், காஃபியை ஆரம்பித்ததுக்கப்புறம் இன்னும் நிறையா தெரிஞ்சுக்கணுன்னு தான் நான் ஆசைப்பட்றேன். அது விஷயங்கள்லாம் உங்கள் மூலியமாக இன்னும் நிறைய தெரிஞ்சுக்கிட்டா ரொம்ப சந்தோஷப்படும். డిగ్రీ కాఫీని తాగేందుకు నిత్యం ఎంతో మంది వస్తుంటారు. ప్రతి సిప్ మధురానుభూతిని ఇస్తుందని అంటున్నారు. ఇది కేవలం కాఫీ మాత్రమే కాదు, దక్షిణ భారతీయ ఆతిథ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఎంతో నిబద్ధతతో మెటిక్యులస్గా డికాషన్, పాలు, షుగర్ కరెక్ట్ రేషియోలో ఉండేలాగా చూసుకొని, పాల టెంపరేచర్, డికాషన్ టెంపరేచర్ కూడా కరెక్ట్గా ఉండేలాగా చాలా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేటువంటి ఈ కుంభకోణం డిగ్రీ కాఫీ
వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. ఇది మన పూర్వీకులు మనకిచ్చేటువంటి ఒక సంపద అని చెప్పొచ్చు. ఎంతో మందికి అడిక్టివ్ అని చెప్పొచ్చు, లేదా ఒక సేద తీరేందుకు, రిలాక్స్ చేసేందుకు తాగేటువంటి ఒక ట్రెడిషనల్ డ్రింక్ అని చెప్పొచ్చు.